అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మీకు వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. అయితే అంకుల్ గారు పిండి కలిపేస్తాను అదంత పని అని చెప్పేసి కలిపారండి. నాకు డబల్ పని చేసేసారు. అది నూనె సరిగ్గా కలపకపోవడం వల్ల ఉండలుండు చుట్టైపోయింది అనుకోండి. అయితే గోరుమిట్టిలు మనం చేసినవి ఇంక అయిపోయినాయి కదండి. మొన్న బండిలో కానీ చేశాను అనుకోండి, కొంచెమే కదా మళ్ళీ చేస్తున్నాను. ఇదైతే గోరుమిట్టిలకి పిండి కలిపానండి. ఇప్పుడు బిస్కెట్లకు కూడా కలుపుతున్నాను. బిస్కెట్లు కూడా 2 కేజీలు మైదాకి 1 కేజీ రవ్వ అండి. ఉప్మా రవ్వ అంటాం కదా, బొంబాయి రవ్వ. అది తర్వాత దాంట్లో కావాల్సి ఉంటే మనం నువ్వులు వేసుకోవచ్చు, కొబ్బరి పొడి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను వేసానండి. కొంచెం నూనె కూడా వేసి మొత్తం పిండి అంతా కలిపేసి బిస్కెట్లు అయితే చేస్తాము. బాగుంటాయండి. మీకు ఒకవేళ తక్కువలో చేసుకోవాలనుకున్న వాళ్ళు 2 కేజీలు అంటే నేను 2 కేజీలు తీసుకున్నాను కదా, మీరైతే 2 గ్లాసులు మైదా 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకొని నువ్వులుని గుప్పిడి కొబ్బరి పొడి అయితే మీకు సరిపోద్ది గ్లాసుతో తీసుకున్న వాళ్ళు. ఇక్కడైతే ఎక్కువ కదా, నేనైతే గ్లాసులతో వేస్తున్నాను. చూడండి. ఎప్పుడు కలుపుతానని వెళ్ళిపోయి మళ్ళీ నాకే అప్ చెప్పేసావు కదా మొత్తం అన్నిని. అదే నీ కూతుళ్ళు కూర్చుంటేనేమో అక్కడ కూర్చుండిపోతున్నావు, నేను చేసేటప్పుడు మటుకు వెళ్ళిపోతున్నావు. ఇవన్నీ నాకు అప్ చెప్పేసావు. అంకుల్ గారు మొదలెట్టి నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయారండి. కూతుళ్ళు కూర్చుంటారేమో అని మొదలెట్టారు. నేను వచ్చేపాటికి నాకు అప్పచెప్పేశారు. ఇక్కడేమో పందారు ములిగే వరకే వేసాను. నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, లేదా పందారు డైరెక్ట్గా పిండిలోనే వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇంకా 2 గ్లాసులు కొబ్బరి పొడి, 1 గ్లాసు నువ్వులు వేసానండి. ఇంకా వేసి అయితే కలిపేస్తున్నాను. పందారులాగా వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకున్నా బాగుంటాయండి. అంటే ఇంకా పందారులాగా ఉన్న అక్కడక్కడ నవ్వులుతుంటే కొంచెం క్రంచీగా తగులుతుంది. ఒకవేళ బాగా లూజ్ అయిపోయిందని భయపడకండి. అన్న మైదా వేసుకోండి ఒకవేళ లూజ్ అయితే. నొక్కేవాళ్ళు అలాగే నేర్చుకోవడం కాదు, సాయం చేద్దామని చూడు. అలాగే అదే ముందు యాలకుల పొడి ఎంతైనా కట్ చేస్తుంది డాడీ మమ్మీ. అలాగే డబ్బులు ఎట్టుకోని బాబు చూస్తాను. 50 రూపాయలు కాకినాడ బ్రాంచ్ ఆఫీస్ మచిలీపట్నం. ఆ డబ్బులు అయితే బ్రహ్మాండం చేసుకున్నాయి. 2 క్యాన్లు ఎట్టరా బాబు, చాలా ఎక్కువ వద్దు. 2 క్యాన్లు ఎట్టరా పోయామా. కొంచెం వేయి, ఎక్కువ వేసేకు మళ్ళీ ఘాటు వాసన వచ్చేద్దా. చాలు. మనం పని చేస్తానంటే మగోళ్ళు అలాగే అంటారండి, ఇది ఎంత పని తెచ్చేసుకోవచ్చు అంటారు. కానీ ఆ రేటుకి మనం వండిన రేటుకి వస్తాయి ఏంటండి బయట. ఇంకా అలాగే మాట్లాడతారు అంకుల్ గారు. ఇంకా నేను కొంచెం యాలకుల పొడి వేసి పిండి అయితే కలుపుతున్నాను. బిస్కెట్లు అయితే చాలా బాగా వచ్చాయండి. ఇంకోండి ఆ పాల్ట్లో కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని చపాతీలా చేసి మీకైతే 2-3 ఐటమ్స్ కింద చూపిస్తున్నాను. నేను ఇంకా అది కలిపి పక్కన పెట్టి అన్నం అయితే తింటున్నానండి. మీకు కూడా చూపిస్తున్నాను. ఉల్లికాయల్లో కోడిగుడ్లు ఫ్రెండ్స్. పినియాసు నాకు ఫోటో తీయి. పినియాసు ఒరే నాకు ఫోటో తీరా. ఈ మధ్య పినిహాసు వాళ్ళు ఫోటోలు అవి తీసుకున్నారు కదండి. నాగపట్నం వెళ్ళినప్పుడు పోయిన సెల్ పట్టుకొని ఫోటోలు తీసేస్తున్నాడండి. చాలా బాగా ఆడుతున్నాడు. నేను మీకు చూపిస్తున్నాను. అంత ఉండ తీసుకోవాలండి. పిండి అది జల్లుకొని, ఇంకా మీకు అవన్నీ తెలిసినవి అనుకోండి. కాకపోతే కొంతమందికి తెలియదు కదా. ఇంతకాలం నుంచి చేస్తున్నాను మా పిల్లలకే, బాబు మాకు తెలియట్లేదు నువ్వే చెయ్యి అంటున్నారండి. మరి ఇంకెప్పుడు నేర్చుకుంటారండి. ఇలాగైతే అలాగే చెప్పండి మీరే. ఇంట్లో గిన్నెలు తోమేయండి, ముంతలు తోమేయండి అంటే తోమేస్తారంట, కానీ ఈ అంట చేయడం రాదంట. ఇవి మేము చేయలేము, నువ్వే చేసేసి ఇస్తే మేము వేపేస్తాం కూర్చొని అని చెప్తున్నారు నాకు. సరే ఇంకేం చేస్తాం, తప్పదు కదండి. మరి మనం ఉన్నంతసేపే వాళ్ళకి, ఇంక మనం లేకపోతే ఇంకా వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఇంకా అందులోకి
ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే పండుగ చేసుకోవడమే. ఇంకా ఇప్పుడు మా అమ్మ మా నాన్న లేరు కదండి, ఇంకా నా పరిస్థితి అదే. అలాగే ఇంకా అందరికీ అంతేనండి, తల్లిదండ్రులు ఉన్నంతసేపే ఎవరికన్నాని, తల్లిదండ్రులు లేకపోతే ఏది ఉండదు. ఇంకా ఇక్కడేమో రౌండ్గా కూడా మీకు చూపిస్తున్నాను బిస్కెట్లు. ఆ గ్లాసులు ఉంటాయి, అంచులేని గ్లాసులు ఉంటే దాంతో రౌండ్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత చందమామల్లాగే చేస్తానండి నేను ఎక్కువ శాతం. అయితే మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే 2-3 ఐటమ్స్ అయితే చూపించాను, కానీ నేను ఎప్పుడు చందమామల్లాగే చేస్తాను. ఇవి కావాలంటే రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే చందమామల్లా చేసుకోవచ్చు, లేదా డైమండ్, లేదా 4 పలకలు చేసుకోవచ్చు. ఇంక మన ఇష్టం అన్నమాట. పిండి అయితే ఇంక అలా కలుపుకొని మన ఇష్టం, మనం ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఇగోండి ఇక అంచు చూసారా, అంచు లేకుండా ఉంది కదా, అందుకని ఇంకా అలాగా గ్లాసు, చిన్న గ్లాసు ఇవి అయితే పెద్ద పెద్దగా వచ్చినాయి అని మళ్ళీ నేను చిన్న గ్లాస్ తోటే చేశాను అనుకోండి. అగోండి అలా చందమామలు, అదే నెలవంకలు అంటారు కదా, అలాగా. ఇవన్నీ క్రిస్మస్కే చేసేసి ఇచ్చేస్తానండి. కాకపోతే వాళ్ళేమో పప్పు చీటీలు లేటుగా తేవడము అయింది. తర్వాత ఏంటంటే ఇంకా మధ్యలోనేమో మా ఆడపడుచుని ఇంకా హాస్పిటల్గా తీసుకెళ్ళి బిజీగా ఉన్నాను కదా, అందుకని ఇంక నేనైతే చేయలేదు. ఇంకా ఆ అమ్మాయిని హాస్పిటల్ని తీసుకొచ్చాక, అంటే వీళ్ళని పిల్లల్ని చేసుకోమన్నాను, నువ్వు లేకుండా మేము చేసుకోలేము, నువ్వు ఉండాలి కంపల్సరీ అంటే, మరి నేను ఉండాలంటే కుదరదు కదా, మళ్ళీ అటు ఇటు తిరగాలి కదా, అయితే తర్వాత చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక నేను అప్పుడైతే ఇంక చేయలేదండి. ఇంక తర్వాత అన్నా ఎప్పుడు చేసినా ఇవ్వడమే కదండి కావాల్సింది, అంతే కదా. ఇది అప్పుడే ఇప్పుడే ఖచ్చితంగా ఇవ్వాలని ఏమీ లేదు కదా. నేనైతే అలాగే ఆలోచిస్తాను అనుకోండి. సంవత్సరానికి ఒకసారి మటుకు ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అనిపిస్తుంది. ఇంకా డైమండ్ లాగా కూడా కోసాను. తర్వాత ఇదిగోండి ఇలాగా చేస్తున్నాను, చూపిస్తున్నాను మీకు. అంటే అవి టోస్ట్లు ఉంటాయి కదా, టోస్ట్లు లాగా కూడా చేసుకోవచ్చు. కానండి ఇవి వేపేటప్పుడు మటుకు అస్సలు హై ఫ్లేమ్లో ఉండకూడదు. స్టవ్ అయితే లో ఫ్లేమ్లో, అంటే మీడియంలో ఉండి బాగా లోపలికల్లా ఉడకాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. మరీ ఎర్రగా ఏగిపోకూడదు, ఖచ్చితంగా బిస్కెట్ కలర్లోనే ఉండాలి. ఆ గోధుమ కలర్ కనబడిన వెంటనే తీసేయాలి, అలాగైతేనే బాగా వస్తాయి బిస్కెట్లు. లేదా కొంచెం ఎర్రగా ఏగాయి అనుకోండి, అది ఎలా ఉంటుందంటే మళ్ళీ కొంచెం గట్టిగా ఉంటాయి, కరకరలాడినట్టు ఉంటుంది. బిస్కెట్ తిన్న మెత్తని ఫీలింగ్ రావాలంటే కంపల్సరీ లో ఫ్లేమ్లో నీట్గా కొంచెం ఓపికగా చేసుకోవాలి, చాలా బాగుంటాయి. కొంచెం తక్కువలో చేసుకొని ట్రై చేయండి మీరు. నేనైతే ఎక్కువ కదా, సంవత్సరానికి ఒకసారే చేస్తానండి. ఇంకా మధ్యలో అస్సలు ఇలాంటి ఏమి పిండి వంటలు ఏమి చేయనండి. ఇంకెవరన్నా వచ్చి పలానాది చెయ్యక్కనో లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఇష్టమైంది అని ఉంటే అడిగితే తప్ప ఇంక పిండి వంటలు అయితే మధ్యలో పెట్టుకోను. సాధారణంగా అందరూ అంతే అనుకోండి, మామూలుగా ఏం చేసుకున్నా పండగల టైంలోనే కదా చేసుకుంటారు. నేను కూడా అంతే అనుకోండి. ఇగోండి ఇలా బిస్కెట్లు అంటే టోస్టుల్లాగా కోస్తున్నాను కదా, అవి కొంచెం ఆ మోడల్లో కూడా కోసుకోవచ్చు అన్నమాట. మీకు చూపించడం కోసమే ఈ మోడల్ చేశాను, కానీ నేనైతే నెలవంకలే, ఇంకా అన్ని నెలవంకలే చేసేస్తాను. ఇంకా అవన్నీ నేను చేసేస్తానంటే పిల్లలైతే వేపేసుకుంటున్నారు అనుకోండి. ఇదంతా నేను పగలంతా ఎడిట్ చేయడము, మళ్ళీ వీడియో చేసుకోవడం, మళ్ళీ పప్పల దగ్గర కూర్చోవడం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అవుతాను కదండి. నైటు ప్రేయర్ అయిపోయాక నేను బెడ్ మీదకి వెళ్ళిపోయాక అప్పుడు ఫాలో అవుతానండి. లేట్గా ఫాలో అవుతున్నానని దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఖచ్చితంగా మటుకు నన్ను ఫాలో అయ్యే వాళ్ళని కంపల్సరీ ఫాలో అవుతున్నాను. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, ఈ పొయ్యి దగ్గర కట్ట వచ్చేస్తున్నారని పూజ వచ్చిందండి తీసుకెళ్ళడానికి. బాయ్ బాయ్ బాయ్. మర్చిపో వదిలేశారు కనుక బయటికి పోతే దొరకలేదు. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త బండి మీద ఎదురు కూర్చోబెట్టుకుంటారు, స్లోగా డ్రైవ్ చేయి. అది కాదు నానా, తెలుసు నాకు. మొత్తానికి ఎందాకేమో ఆ నూనె ఒంట్ల కింద వచ్చేసి ఇప్పుడు ఆ డబల్ పని చెప్పి చేయించాడు. పలసగా చేస్తాను, నలగపోతే అప్పుడు అడుగు. ఎలా అవుతున్నాను పప్పలు అనుకునేవారు అమ్మమ్మ నాన్నతో.
నానేం సాయం చేసేవాడు కాదంట చెప్పి మీ తమ్ముడిని ఎలా తిడుతున్నావు? ఇప్పుడు చిన్నానికి నీకు ఎన్ని సంవత్సరాలు తేడా? మధ్యలో ఇద్దరు ఆడపిల్ల ఒకలా. అప్పుడు చిన్నానికి పుట్టక ముందు చిన్నానికి వయసు వచ్చి పని చేస్తే నాన్నకు 10 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఎవరు చేస్తారు పని? ఇంట్లో నేను చెప్పవసరం లేదు, అక్కడికి వెళ్ళి అడుగు చెప్తారు. నాన్నమ్మే చెప్పింది. హార్డ్ వర్కర్ అంట నాన్న. ఇప్పుడు మానేసండి పని, కాలేజీకి వెళ్ళాక తగ్గించాను. అయిపోయావు కదా. ఆ తర్వాత నేను చిన్నప్పుడు నేనే ఎక్కువ పని చేశాను. క్వార్టర్స్లో రెండు పక్కల వాళ్ళు వేసే గంజి కోసం వాళ్ళు చుట్టూ తిరగొచ్చి వచ్చింది. చేతుల కోసం అది. పని అన్నాను కదండి, అగోండి అక్కడ పిండి అక్కడక్కడ నూనె గడ్డలు ఉండిపోయాయి, అది మళ్ళీ పిసుకుతున్నారు. వాళ్ళ నాన్నేమో మా చిన్నానే చేసివాడు అంటే నువ్వు చేసివాడు కాదంట కదా నాన్న అంటే, వాళ్ళ నాన్నేమో వాళ్ళ తమ్ముడిని తిడుతున్నాడు. అలాగే ఏయో సరదాగా మాట్లాడుకుంటా చేస్తారండి, గొడవాడుకున్న అంతేనండో, సరదాగా ఉంటారు అనుకోకండి కదా. అదే అసలు చేసేయండి, మీరు చేసేయండి, ఈ పిండి వాటికి మీరు చేసేయండి. పర్లేదు చేసేయండి అలా మెల్లిగా. దానికంటే పెద్ద జరిపేసింది. ఏమంటున్నాడు? ట్రై చెయ్యి, పర్లేదు, ట్రై చేయరా. ఏదన్నా నేర్చుకోకుండా వస్తుందేంటి? అది అట్టుకొని వచ్చి దాకా ట్రై చేయి, ఆ ముద్ద అట్టుకొని. ఇంటి పక్కన కమలా వచ్చిందండి సాయం చేయడానికి. సరే ట్రై చెయ్యి, నేర్చుకోరా అని చెప్తున్నాను, నేర్చుకోవట్లేదు. నాకేమో వంటలు చేసి ఝాన్సీ వంటలు చేస్తానంటే తనేమో పొడవుగా చేసి ఇచ్చేస్తుందండి. ఇంకా పిల్లలు ట్రై చేస్తేనే కదండి ఏదన్నా ఒకటికి 10 సార్లు ట్రై చేస్తే రాకుండా ఎందుకు ఉంటుంది? అంత ఇంట్రెస్ట్ చూపించరు, చేసేస్తుంది కదా మా అమ్మ అనుకుంటారు అన్నమాట. చూపిస్తాను, చెప్పమ్మా. పాత చిన్నప్పుడు ఇలా కింద పాడేసాను దాని కదా, మీ వల్ల మాకు 2 ఫోన్లు పోయాయి. ఏంటి, మీ తాత ఒకటి నాదొకటి. మీ తాతయ్య 2 నాదొకటి. మీ నాన్న కొనిచ్చేయమని చెప్పు, ఓకేనా? చూసావా పిల్ల ఇవ్వమేమంటుంది. అదేటమ్మా అంత అడ్డగోలుగా చెప్పేస్తుంది చూడే మీ అమ్మాయి. ఇవ్వను మేము అంటుంది, ఎవరంట. చూడండి ఇప్పుడు పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారో, ఎంత ఖచ్చితంగా చెప్పేస్తుంది ఇవ్వమేమని. టీవీ పగలగొడేశారు, ఫోన్లు పగలగొడేశారు, మా అన్నీ పగలగొట్టేశారండి మా మనవరాలు మనవడు కలిపి. ఏమయ్యాలా జంతువులు వేయమన్నా, జంతువులు చెక్కలు వేయమన్నా, తిన్నా తినకపోయినా నాకు 2 కేజీలు వేయమన్నా. నీ సామాన్లు ఎందుకు అంటారు కదండి, ఇగో ఇలాంటి టైంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు డబ్బాలు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాను చెప్పండి, డబ్బాలు తీస్తున్నారు అంకుల్ గారు. రాత్రి 10 అయిపోయిందండి, ఇంకా ఆడు పడుకోలేదు, ఆడు చూస్తున్నాడు రా. ఉన్నారా? అల్లరి చేశారా? అల్లరి చేస్తారులే, అల్లరి చేయకుండా ఎందుకుంటారు కానీ. అబ్బా నువ్వు మరి స్వీట్లు ఎందుకమ్మా? ఊరికే తెచ్చాను, రేపు నుంచి వాకింగ్ వెళ్తున్నారట. వీళ్ళు వాకింగ్కి వెళ్ళడము
థ్యాంక్ యూ థ్యాంక్ యూ పల్లీలు నాకు ఇష్టం అంది ఇచ్చి. అమ్మో దగ్గొచ్చేస్తుందమ్మా. పింక్ నచ్చలేదు అక్కడే. మరి ఎందుకు పింక్ గులాబ్ జామ్ తీసుకోవాల్సిందా? ఏం తెచ్చింది అమ్మా? ఏం తెచ్చింది చూపించు. ఏది ఏం తెచ్చిందిరా అమ్మ? బాబాయ్ పప్ప ఇచ్చేయండికి. పినియాస్ ఏం తెచ్చింది అమ్మా? పది అయిపోయిందండి. ఇంకా అవన్నీ చేసేసరికి ఈ లోపు మా మరిది గారు వాళ్ళు కూడా వచ్చి పిల్లల్ని ఇచ్చేసి వెళ్ళారు 10 దాకా. ఇంకా బాగానే ఉన్నారండి, ఉండరేమో అనుకున్నాను కానీ ఇంక మా పూజ బాగా ఎత్తుకుంటుంది కదా. సరే ఇంకా పాకం అయితే పట్టేస్తున్నాము ఈ గోరుమిట్టిలకి. మొన్న ముందు వీడియోలో చెప్పాను కదా అని ఇంక ఈ వీడియోలో అయితే నేనేం చెప్పలేదు. ఇది కూడా సేమ్ అంతేనండి. 2 కేజీలకి కేజీ బొంబాయి రవ్వ వేస్తాను, 2 కేజీలు మైదాకి అంతే. అలాగేనండి. ఇంకా ఇందులో అయితే ఇంకా ఏమేయను, కొబ్బరి అలాంటివి ఏమేయను, ఓన్లీ చిన్న సాల్ట్ వేసి కలిపేస్తాను. ఇంకా పాకం పట్టడమేనండి. ఇంకా పాకం పట్టేస్తే అయిపోతుంది. ఆమా క్యాన్ తెమ్మన్నారా నేను? ఇలారా క్యాన్ తెమ్మన్నారా? ఎవరు తెమ్మన్నారా క్యాను? తెమ్మన్నాడా? క్యాన్ మోసి మగోడు అయిపోయావారా నువ్వు? పప్పలు మరి ఎందుకు తెచ్చా? పప్పలు వేద్దాం క్యాన్లో. మీరు పట్టుకెళ్ళరా? మీరు పట్టుకొని వెళ్ళరా? మీరు క్యాను పప్పలు అట్టుకెళ్ళరా? వద్దా మీకు? వద్దారా? వద్దా? నిహాసు క్యాన్ తెచ్చి మొగోడు అయిపోయాడండి. క్యాన్ తెచ్చేస్తున్నాడు వేయమని. డబ్బాలో ఇంకా బిస్కెట్లు అయితే మీకు చూపిస్తున్నాను, అలాగే ఇరుపు కూడా చూపిస్తున్నాను. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా బాగుంటాయి. ఉంటానండి. బాయ్ అండి.